ఇవాళ వరద బాధితులకి ఏ నష్టపరిహారం అందలేదని నిద్ర నుంచి లేచినటువంటి విజయవాడ మేయర్ గారు నిద్రావస్థలో ఇప్పటి వరకు ఉన్నారు. నెల రోజులైంది. నష్టపరిహారం కూడా అందించేసాం. ఎక్కడైతే వరద బాధితులు నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందించేసాం. విజయవాడలో అసలు సెంట్రల్ నియోజకవర్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది నగర మేయర్ గారు తెలుసుకోవాలి. ముందు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది మేయర్ గారు తెలుసుకోవాలి. మేయర్ గారి పాపం ఏంటంటే అమాయకురాలు, ఆవిడకి ఏం తెలియదు. అంతకుముందు ఎమ్మెల్యే ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన ఎలా తిప్పుతే అలా నడిచారు తప్ప రిమోట్ కంట్రోల్తో మేయర్ గారిని ఆపరేట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేయర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు నగర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విజయవాడ పరిధి ఉందో మీకు తెలుసా? ఇవాళ తెలియనటువంటి మేయరు అనే విజయవాడ ప్రథమ పౌరురాలు. ఇవాళ ఆవిడకి సరైనటువంటి పరిధిలో తెలియకపోతే ఆవిడే మేయర్ గారండి. ఆవిడ మేయర్ సీటుకి అనర్హురాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పను.